అరే అభిషేకు, నువ్వైతే మామూలు శర్మవి కావు, సిక్సర్ల శర్మవి. ఆ కొట్టుడేంది, ఆ దంచుడేంది. నీ అవ్వ జస్ట్ 54 బాల్స్కే 135 రన్స్, ఏకంగా 13 సిక్స్లు 7 ఫోర్లు, 250 స్ట్రైక్ రేటు. నువ్వైతే ఆ ఇంగ్లాండ్కి ఊచకోత కోపిచ్చావు. నువ్వైతే తోప్ తురుమే. ఒక పక్క అన్నేసి వికెట్లు పడుతుంటే నువ్వైతే ఊచకోత కోపిచ్చావు. నీ బ్యాటింగ్ తో ఆ ఇంగ్లాండ్ కి సిక్సర్ల అభిషేకం చేపిచ్చావు. అరే అభిషేకం మజాకా లేకపోతే ఏంటి? ఈ అభిషేక్తో పెట్టుకుంటే ఒక్కొక్కరిని షేక్ ఆడించడమే. చూసారు కదా ఎలాంటి ఫోర్లు ఎలాంటి సిక్స్లు కొట్టాను. అలా ఉంటది మనతోని. ఇక్కడున్నది ఎవరు అనుకుంటున్నావు? కాటేరమ్మ కొడుకు. ఒక్కొక్కరిని కటకటలాడిస్తా. అరే ఈ మ్యాచ్ లో మనం పట్టిందల్లా బంగారమే. చూసారు కదా, ఒక పక్క బౌలింగ్ వేస్తే 2 వికెట్లు తీసా, ఈ పక్క బ్యాటింగ్ ఆడితే 135 రన్స్ కొట్టా, ఇంకా 2 క్యాచ్లు. అలా ఉంటుంది మన తోని. కాటేరమ్మ కొడుకంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏంది భయ్యా షేకు, నువ్వేమైనా మనిషివా మానవుగానివా? ఆ కొట్టుడేంది, ఆ దంచుడేంది. జస్ట్ 54 బాల్స్కే 135 రన్స్. ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా ఇలా కొట్టడమేంది? అరే ఎలాంటి బౌలర్ వేసినా ఒకే కొట్టుడు. నీ అవ్వ బౌన్సర్ వేసినా, యార్కర్ వేసినా, ఫుల్ టాస్ వేసినా ఒకే కొట్టుడు, ఒకే దంచుడు. అరే నువ్వు ఇంత దారుణంగా ఆడితే మేమేం కావాలి? అరే చాలు బట్లర్ బ్రో, కొంచెం అంటే నేను సెంచరీ పిసికేసేవాడిని. చూసావు కదా, జస్ట్ 20 బాల్స్ లోనే 55 రన్స్ కొట్టా. అలాంటి మంచి బ్యాటింగ్ ట్రాక్ లో మీరేమంటే పటాపటా పటాపటా అని వికెట్లు పడిపోతాయి. కొంచెమైనా నేను ఆడిన విధంగా ఆడింటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. మీరు వచ్చిన వాళ్ళు వచ్చిన విధంగానే వెళ్ళిపోతే మ్యాచ్ ఎక్కడ గెలుస్తాము? అరే వాటే బ్యాటింగ్ అండ్ వాటే బౌలింగ్ దూబే బ్రో, మంచి ఆల్రౌండర్ అని నిరూపించుకున్నావు. నీ అవ్వ ఒక పక్క బ్యాటింగ్ లో అయితే 30 రన్స్, ఇంకొక పక్క బౌలింగ్ లో అయితే 2 వికెట్స్. నువ్వైతే మంచి కాకపై ఉన్నావు. అలానే కంటిన్యూ చేయి. ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చే బాధ్యత నాది. అరే దూబేనే మజాకా. చూసారు కదా ఎలాంటి వికెట్లు తీసాను. అది మన కెపాసిటీ. అరే లాస్ట్ మ్యాచ్ లో కన్కషన్ సబ్స్టిట్యూట్ వల్ల కూర్చున్నాను. ఈ మ్యాచ్ లో చూసారు కదా 2 వికెట్లు తీసా. దూబే అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏంది భయ్యా పుంజు, ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్ లోనైనా సరిగ్గా ఆడతావు అనుకుంటే ఈ మ్యాచ్ లోనూ అదే జరిగింది. ఇలా ఆడితే మనం మ్యాచ్లు ఎలా గెలిచేది, సిరీస్లు ఎలా గెలిచేది? ఏదో అభిషేక్ ధర్మ వల్ల మ్యాచ్ గెలిచేసాం. అరే చాలుండు స్కై బ్రో, నువ్వేదో పెద్ద ఈ సిరీస్ లో పొడిసేసినట్లు మాట్లాడుతున్నావు. నేనైనా కనీసం డబుల్ డిజిట్స్ అన్నా కొట్టా, నువ్వు మరీ దారుణం, సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోతున్నావు. అరే ఇప్పుడు చెప్పు ఎవరు బెటరు? నీకన్నా నేనే బెటరు. అరే ఇండియాతో T20 సిరీస్ ఎట్లో దొబ్బింది, కనీసం వన్డే సిరీస్ అన్నా గెలవాలి. లేకపోతే మనకే కాదు మన దేశానికి అవమానం. అరే మీరు వన్డే సిరీస్ గెలుస్తారా? అది మీ తరం కాదు. ఈడైనా మా కొత్త పిల్లగాళ్ళున్నారు, అక్కడైతే మా రోకో ఉన్నారు. అంతా పాత పిల్లగాళ్ళే, ఒక్కొక్కరు దంచి కొడతారు. అరే అది బాబు వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.